ఓం పరమ దివ్య ఆత్మ తేజోమయ స్వరూపులైన ప్రతి ఒక్క వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక పరమేశ్వరుని యొక్క దివ్యాశీస్సు. మన యొక్క జీవితంలో యోగము భోగము అనే రెండు అంశాలు ప్రధానమైనటువంటి విషయాలు. యోగ భోగ. యోగం అంటే నీవు నీయందు ఉన్న పరమాత్మునితో లయం పొందడం, ఏకత్వం పొందడం. నీవు నీయందే ఉన్న పరమాత్మునితో ఏకత్వం పొందడం, పొందిన తర్వాత సర్వత్రా ఉన్న పరమాత్మతో ఏకత్వం పొందడం. ఇది రెండవ స్టెప్. ఇది ప్రధానమైన అంశం. అయితే మనిషికి భోగం కూడా అవసరం ఉన్నది. అంటే భౌతిక దేహము ధరించినప్పుడు అది భోగ శరీరం. నాకు భోగం అక్కర్లేదు అంటే అది వితండవాదన అవుతుంది, శుష్క వేదాంతం అవుతుంది. భూమి మీదికి వచ్చినప్పుడు ఇది కర్మ శరీరం, పంచకోశ శరీరం, పంచకోశ నిర్మితమైన దేహం. కాబట్టి ఈ దేహాన్ని భోగ శరీరం అన్నారు. ఈ దేహ మాధ్యమం పట్టుకొని నువ్వు యోగంలో కలువు, అగోచరమైన దాన్ని అగోచరంలో కలుపు, అగోచరమైన దాన్ని అగోచరంలో కలుపు. భోగ శరీరము అంటే ఈ యొక్క భూమి మీద పాంచభౌతిక వనరులతో కూడి ఉంటుంది. కాబట్టి పాంచభౌతిక వనరులతోనే మన నిర్మాణం జరిగి ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణము మీకు భోగ శరీరము భోగించడానికి, అంటే కర్మలను భోగించడానికి మీరు వచ్చిన శరీరము అని చెప్పవచ్చు. కాబట్టి పంచకోశ జ్ఞానము కూడా మీకు తెలియాలి. పంచకోశాతీత స్థితిలో నీవు ఎలా నిలవాలనో తెలియాలి. ఇవి రెండు మహాప్రాణ విద్యతో కొట్టిన పిండి అని చెప్పచ్చు. అందుకే నేను ఎప్పుడు కూడా ఇది మాయ అది మాయ నేను ఎప్పుడు అనా. కాకపోతే మీ లక్ష్యం ఏమిటి? ఇది ఒక భౌతికంలో ఎంజాయ్మెంట్ చేయడానికి, భౌతికంలో కేవలం భోగ లాలసత్వమే జీవితంగా బతికే వాళ్లకు నేను హెచ్చరిస్తూ ఉంటా, ఇదే కాదు ఇది కూడా ఒకటి ఉంది అని. అయితే ఇంకొంతమంది ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఓన్లీ మాకు యోగమే చాలు, మాకు భౌతిక జీవితంతో అంటే డబ్బు సంపాదించడం పరంగా కావచ్చు, దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం పరంగా కావచ్చు, వ్యాపారంలో విజయం సాధించడం పరంగా కావచ్చు, కుటుంబంలో ఆనందం నెలకొల్పే విషయంలో కావచ్చు, ఈ నెగ్లిజెన్సీ కూడా ధ్యానులలో ఇది ఉంటుంది, అయితే అది ఉంటుంది. ఇది తప్పు. రెండు సమపాలల్లో నువ్వు ఉన్నప్పుడే ఈ కలికాలానికి నీవు నిజమైన విజేతవు. అందుకే మహాప్రాణ విద్యతో నేను ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటా, మీరు యోగం చేయాలి, సంకల్పాన్ని ఎలా జోడించుకోవాలి, శాంభవి శక్తిని ఎలా ప్రయోగించుకోవాలి, ఇటువంటి నేను సంజీవని శక్తిని ప్రయోగించి ఏ రకంగా ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవాలి, శాంభవి శక్తిని వాడుకొని ఏ రకంగా మీకు మెటీరియలైజేషన్ చేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్పడానికి గల కారణం ఆత్మవిద్య ఉండంగా. అంటే ఆత్మవిద్య సర్వాధారమైనది. కానీ ఆ ఆత్మశక్తితో నువ్వు ఏకత్వం పొంది నువ్వు భౌతికములో నీకు ఏ కర్మ నిమిత్తం ఈ శరీరం వచ్చిందో అవన్నీ నువ్వు భోగించవలసిందే.
అవి గనక నువ్వు భోగించకపోతే ఆ కర్మ శరీరాన్ని కూడా నువ్వు నెగ్లిజెన్సీ చేస్తే మళ్ళీ జన్మలు ఎత్తాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది విద్యారణ్య స్వామి వారు చెప్పారు. ఈ విషయం చాలామంది తెలియదు. అయితే పోతిటే ఉంటారు. అలక్ నిరంజన్, లోకంతో పని లేదు, డబ్బు మాయ, ధనం మాయ, ఇల్లు మాయ, ఉన్నదంతా మాయ. లేకపోతే ఇదే ఉంటుందిగా, తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, ఎవరితో మనకేంది, ఏ దేవుడితో మనకేంది. అంటే ఈ రెండూ ప్రమాదకరమే ఈ కాలంలో. అందుకే ఆత్మజ్ఞానము పొందాలి. ఆత్మజ్ఞాన శక్తిని నీ పంచకోశాలలో ఎట్లా పాకించుకోవాలో ముందు తెలవాలి. ఈ దేహంలో పాకించుకున్నాడే తెలవకపోయా. మనకు 5 దేహాలు ఉంటవి, బయట కూడా 5 పంచభూతాలు ఉన్నాయి. మన శరీరంలో 5 దేహాలు ఉన్నాయి. ఏమి? ఫస్ట్ బాడీ స్థూల శరీరము, అంటే పంచకోశాలు. అన్నమయ కోశము అంటారు కోశం పరంగా, మన శాస్త్ర భాష చెప్తున్నా మీకు. అందుకే శాస్త్ర సాంప్రదాయాన్ని గౌరవించి మలయాళ స్వామివారు దీని మీద అద్భుతంగా చెప్పారు. ఆ గ్రంథం కూడా పట్టుకొచ్చిన. ఎందుకంటే నేను ఏది చెప్పిన రెఫరెన్సు ఒక శాస్త్ర, ఒక సంప్రదాయం కానీ శాస్త్రము చెప్పిన వాక్కును కానీ నేను ఎప్పుడు విస్మరించను. అది మనకు ఆదర్శనీయం. ఒక మహాత్ముడు రాసిందే శాస్త్రం. ఇంకొక మహాత్ముడు ఆదర్శం మనం ఎప్పుడు తీసుకోవాలి. అన్నమయ కోశము అంటారు, స్థూల దేహం. రెండవది ప్రాణ శరీరం, అంటే ప్రాణమయ కోశం. మూడవది మనోమయ కోశం. నాలుగవది బుద్ధి కోశము, అంటే విజ్ఞానమయ కోశము. ఐదవది ఆనందమయ కోశము. ఆత్మస్థితి ఎక్కడుంది? ఈ పంచకోశాలకు అతీతంగా ఆత్మస్థితి ఉన్నది. దట్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్ లేదా ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటారు. పంచకోశాతీతంగా నువ్వు వెళ్ళిపోవాలి. అతీతంగా వెళ్ళడం వీటికి, పంచకోశాలకు అతీతంగా వెళ్ళి అతీత శక్తిని పంచకోశాల యందు పరివ్యాప్తం చేసుకుంటే దాన్నే ఫిజికల్, మెంటల్, ఆస్ట్రల్, క్యాజువల్ బాడీ, స్థూల సూక్ష్మ కారణ దేహాలు అంటారు. కారణ శరీరం అంటే బుద్ధి కోశం, నేను ఎన్నోసార్లు చెప్పాను. సూక్ష్మ శరీరము అంటే మనసు ప్రాణం యొక్క కలయిక సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అంటే అన్నమయ కోశం, రక్తము, మాంసము, మజ్జ, అస్థికలు, వీర్యము. ఈ రకంగా సప్తధాతువులతో కూడిన సప్తధాతువులతో కూడినటువంటి శరీరము. ఇది అన్నమయ కోశం. ఈ సప్తధాతువులతో కూడినటువంటి ఈ దేహము, అలాగే మీకు ఇక్కడ తెలుస్తుంది నీవెవరు అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. నీవు ఎవిటిని వాడుకుంటున్నావు, వేటిని వాడుకుంటున్నావు అనే ఒక సత్యమైన జ్ఞానము ఈరోజు తెలుస్తుంది. అందుకే నేనెవరు అన్నప్పుడు నేను దేహమునని కొందరు అనవచ్చు, నేను పలానా ఈ పేరుతో ఉన్నవాడిని నేను కొందరు అనవచ్చు, నేను ఇంకొక పలానా అని ఇంకొంతమంది అనవచ్చు. నీవెవరు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. అసలు నువ్వెవరు, నీదేవిటి, నువ్వు దేన్ని వాడుకుంటున్నావు. రక్త మాంసాలతో, అస్థికలతో, శుక్ల శోణితములతో ఉన్నటువంటి దేహము స్థూల దేహము. ఈ స్థూల దేహముకు ఆత్మ ఏమిటి అంటే, స్థూల దేహము ఏది ఉంటే నడుస్తున్నది అంటే, ఈ స్థూల దేహానికి నీ యొక్క ప్రాణ శరీరమే ఆత్మ. ఫస్ట్ తెలుసుకోవాలి ఇది. ఆత్మ అంటే ఏంది? దానికి ఆధారమైనది అని అర్థం. స్థూల శరీరము ఏది ఉంటే నిలబడుతుంది? ఒక్క మాటలో చెప్తే ప్రాణం ఉంటే నిలబడుతుంది. ప్రాణం వదిలితే మన యొక్క సూక్ష్మ శరీరానికి అంటే లింగ శరీరానికి ఈ యొక్క స్థూల దేహానికి లింక్ కట్ అయి జంప్ అయిపోతుంది. మనం ఇందులో కొనసాగాలి అంటే ఏముండాలి? లింక్ ఉండాలి, లంకే ఉండాలి. ఏమి లంకే? ప్రాణమే లంకే. ప్రాణము లేకపోతే ఈ స్థూల శరీరం మీనే ఉంటుంది.
ప్రాణం వెళ్ళిపోతుంది, అంటే లింగ శరీరము వెళ్ళిపోతుంది. ఆ ప్రాణం అనే లింకుకు లింగ శరీరం ఉన్నది, ఈ స్థూల దేహం ఉన్నది, అది మధ్యలో ఉన్నది ఏదో మెలిక. మరి ప్రాణ శరీరము ఆధారం ఏమిటి? ప్రాణం అసలు దేని మీద ఆధారమై ఉన్నది? ఈ ప్రాణ శరీరానికి ఆత్మ ఒకటి ఉన్నది. ఏమిటి అదంటే దాన్నే జీవాత్మ అన్నారు, జీవుడు అన్నారు. జీవాత్మ ఈ దేహంలో కొనసాగడానికి ఏంది కారణం అంటే ప్రాణమే కారణం. సో జీవాత్మ అని ఎవరిని అంటారు తెలుసా? మనసు బుద్ధి అంటే కర్మల కోశము కలిగి ఉన్నటువంటి వలయాన్ని, కర్మల బందికానాతో తయారైన అనద్దు, కర్మల బందికానాలో వెలుగొందుతున్నటువంటి ఆత్మయే జీవుడు. ముందు తెలుసుకోవాలి ఇందులో మనం ఎక్కడున్నామో, మన యొక్క కథ ఏంది, ఈ స్థూల దేహంకు దీనికి కథ ఏంది తెలిస్తే మీరు ఏ పాయింట్ను పట్టుకుంటే మీరు ఆ యొక్క అతీతమైన స్థితిని పొందుతారు, సర్వాతీతంగా వెళ్తారు అనేది ఒక అద్భుతమైన రహస్యం మీకు ఇవాళ తెలుస్తుంది. కాబట్టి ప్రాణ శరీరము జీవుడు ఇందులో ఎంటర్ అయినప్పుడే ప్రాణం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రాణం అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అదొక అదొక ఆధారం. అది లంకె తగిందంటే ప్రాణం వదిలితే అది వెళ్ళిపోయింది. ఇక ఇంకొక దగ్గర శ్వాసలు అవసరం ఉండేవి వాళ్ళకి, అక్కడ తేజస్సే అవసరం ఉంటుంది, తేజస్సుతోనే ఉంటారు. దాన్నే లింగ శరీరము అంటారు. మరి ప్రాణ శరీరంకు ఆధారము మనసు, మనోమయ కోశం. అంటే ప్రాణమయ కోశానికి ఆధారం మనోమయ కోశం. అందుకే మీరు చూస్తే నేను ఎన్నోసార్లు చెప్పాను, మన యొక్క ప్రాణగతిని బట్టి నీ యొక్క మనసు ఉంటుంది. మన ప్రాణ తేజస్సు పెరిగిన దాన్ని బట్టి మనసు యొక్క శక్తివంతం ఉంటుంది, మనసు ఒత్తిడి లేని మనసు ఉంటుంది. ఇదంతటికీ కారణం మనస్సే. అందుకే అన్ని సాధనలు ఇప్పుడు జరుగుతున్నవంతా మనసు బాగుండడానికి, మనసు శక్తివంతంగా ఉండడానికి, మనసు తేజస్సుగా ఉండడానికి, మనసు ఇంకా గొప్పగా వర్ధిల్లడానికి, మనోశక్తిని పెంచుకోవడానికి తప్ప మరొకటి ఇప్పుడు ఎవ్వరు వాడతలేరు. అందుకే మైండ్ షార్ప్ ఉంది, బ్రెయిన్ షార్ప్ ఉంది, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది లింక్ ఎక్కడుంది? నీవు మనసు బాగుంటే ప్రాణం బాగుంటుంది, ప్రాణం బాగున్నా మనసు బాగుంటుంది. ఇవి రెండు ఒకదానికొకటి తోడు దొంగలు. నువ్వు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటా నువ్వు బాగుంటా. అందుకే 100కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కూడా 90%, 90% డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ సైకోసోమాటిక్ డిజార్డర్సేనట. మనసు బాగోలేకపోవడం వలన వచ్చే వ్యాధుల 90% ఫుడ్తో వచ్చేటి కావన్నీ 90% రోగాలన్నీ సైకోసోమాటిక్. అంటే మనసు బాగలేదు. మరి మనసు బాగలేదు అంటే ప్రాణం బాగలేదు. ప్రాణం బాగున్నదంటే మనసు బాగున్నది, మనసు బాగున్నదంటే ప్రాణం బాగున్నది. అందుకే మనసును మనోమయ కోశంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే, మనోమయ కోశం బలోపేతం కావాలంటే నువ్వు డైరెక్ట్ బలోపేతం చేసుకోలేవు. దానికి దిక్కు ప్రాణమయ కోశాన్ని పట్టుకోవాలంటే ప్రాణ సాధనను పట్టుకోవాలి. మనసును పట్టుకోవడం, అదుపు చేయడం ఎవరి వల్ల కాదు, ప్రాణాన్ని పట్టుకోవాలి. ప్రాణం పట్టుకుంటే మనసు కంట్రోల్ అవుతుంది. అంటే గుర్రాన్ని పట్టుకోవాలంటే కళ్ళెం ఉండాలి, కళ్ళం లేకపోతే గుర్రాన్ని కంట్రోల్ చేయడమిగా. అదిగా యోధాను సవారి బాగా తెలిసినవాడు పరిగెత్తేటప్పుడు గుర్రం మీద ఎక్కి దాన్ని చెవులు పట్టు ఇంకో దాన్ని పట్టు ఆపేవాడైతే అది వేరు. కానీ అందులో కోటికి ఒక్కడు ఉండడు. అట్లా ఇన్ జనరల్గా మాట్లాడాలంటే కళ్ళెం ఉంటేనే గుర్రం ఆగుతుంది. అట్లనే ప్రాణం అనేది పెద్ద కీలకమైపోయింది ఇక్కడ. మనోమయ కోశము దేని మీద ఆధారపడి ఉంది అంటే వాడి కర్మ శరీరం మీద ఆధారపడి ఉంది. దాన్నే బుద్ధి కోశము. అందుకే వాడి కర్మను బట్టి వాడి మనసు చపలమవుతుంది.
బుద్ధి బుద్ధి కర్మానుసారిణి. నీ యొక్క కర్మ ఎంత దరిద్రంగా ఉంటుందో మైండ్ కానీ నీ యొక్క బ్రెయిన్ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది, ఏదో ఒక పని చేయాలని చూస్తుంది, ఏదో పని చేస్తుంది, లాస్ అయిపోతుంది. ఒక పని చేస్తారు, లాస్ అయిపోతారు. అరే నేను ఈ వ్యాపారం ఎందుకు చేసినా, నాకు పోయి వీడెందుకు పరిచయం అయ్యిండు, గుంజుకపోయింది కర్మ, అందులో పెట్టింది, లాస్ అయిపోయింది, లాస్ కంపెనీ. ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ, ఉన్నదాకా 2 కోట్లు ఉండి ఇప్పుడు ఆయనతో కనిపించలేవు అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే నిన్ను లాస్ చేసేటప్పుడే ఆ కర్మ లాగుతుంది అటు. అక్కడ నీ కర్మకు అడ్డుపడే ఇంకేదైనా దైవీ శక్తో, ఒక గురుశక్తో, ఇంకొకటి మన పుణ్యమో ఏదైనా అడ్డుపడ్డప్పుడు దాని నుంచి బయటకు లాగేస్తారు. అంటే బుద్ధి కర్మానుసారిని. ఈ మనసుకు ఏంది దానికి ఒక ఫుడ్ అంటే నీ కర్మలే ఫుడ్డు. కర్మ ఉన్నదంటే ఉరుకుతుంది, చేసే కర్మలే ఇంకో నిమ్మలంగా ఉంటుంది, మనసు నిశ్చలంగా ఉంటుంది, చల్లగా కూర్చుంటుంది, ఏసీలో కూర్చున్నట్టు. కర్మ ఉన్నదనుకో వాటిని లేపుతూ ఉంటుంది, లేవు లేవు అనుకున్నావేమో, నువ్వు అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేసేది ఉన్నది, అది చేసేది ఉన్నది. ఇక మనసు ఎటు ఉరుకుతే అటు గాలి గాలి మనసు అంటారు చూడు, ఆ గాలి గాలి మనసే. అది గాలి కన్నా అధ్వానం మనసు అది. ఇంకా నా భాష అర్థమవుతున్నదా లేదా? గాలి గాలి అయిపోతున్నారా మరి మీరు కూడా ఈ మాటలకు? కాబట్టి కర్మను బట్టి బుద్ధి కర్మానుసారిని, కర్మను బట్టే ఉన్నది. ఈ మనోమయ కోశానికి ఫుడ్ అంతా కర్మలే. కర్మ ఉన్నదంటే మనసు ఉండదు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు దీని తర్వాత తెలుస్తుంది. ఈ పంచకోశాల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మనం చేసే సాధన గొప్పతనము ఏమైపోతుందంటే, నేను ఇదంతా ఎందుకు లే, ఒకటి ఎత్తి ఇవన్నీ వాళ్ళకు అందుతాయంటే అంతేనా? సాధనకు అంతేనా? జీవితాంతం అంతేనా అంటున్నారు. మరి ఇంకెంత అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే జనాలకు బాగా తింపాలని అర్థమైంది. అన్నీ చెప్పొద్దట ఒకటే రోజు. ఇవాళ బాబు నీకు అన్నమయ కోసమే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ప్రాణమయ కోసం అంటే సంతోషం. ఎందుకంటే అన్ని పుస్తకాలు కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నదంతా నేను ½ అన్ అవర్లో చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంటే చదువుకోండి. అరే గురువుగారు మాకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్పినట్టారు. వీళ్ళ గ్రాంధికంలో ఉంటుంది. అనుభవించిన వాడు ఆకలింపు చేసుకొని తన వాళ్ళకి ఏం చేస్తాడంటే మీకు అర్థమయ్యే భాషలో అందిస్తాడు. మీకు తెలవాల్సింది పంచకోశ జ్ఞానము మననం కాదు. జ్ఞానం తెలుసుకొని పంచకోశాతీతంగా వెళ్ళి ఆ శక్తిని ఏ రకంగా మన యొక్క ప్రతి శరీరం పంచకోశాలకు అందించుకోవాలా, ఒక ఫిజికల్ ఆస్పెక్ట్లో ఎట్లా అందించుకోవాలా, మెంటల్ ఆస్పెక్ట్లో అంటే మైండ్ ప్లేన్లో ఎట్లా ఆ శక్తిని పంపించుకోవాలి, బుద్ధి కోశానికి ఎట్లా పంపించుకోవాలి, కర్మలను ఎట్లా బర్న్ చేసుకోవాలి, పాపకర్మలను అనేది ఒక్క ప్రాణ విద్యతో ఇన్ని లాభాల అనే ఒక గొప్పతనం ప్రాణ విద్యది మీకు తెలుస్తుంది అని ఈ పంచకోశ జ్ఞానం చెప్తున్నా. అప్పుడు మనసును దాటి బుద్ధి కోశము, విజ్ఞానమయ కోశము, తర్వాత ఉండేది ఆనందమయ కోశము. మరి ఆనందమయ కోశం అంటే ఏంది అంటే, నీవు ఒక బ్లిస్ని ఎంజాయ్ చేయడం. అంటే మన భాషలో చెప్పాలంటే సహస్రార భూమికకు ప్రాణశక్తి పోయి నిలిచినప్పుడు నీకు ఒక బ్రహ్మానంద స్థితి కలుగుతుంది. అంటే ఆత్మసాక్షాత్కార స్థితి కాదు అది, నథింగ్ బట్ అదొక సవికల్ప సమాధి లేదా సమాధి స్థితి అనొచ్చు. దాన్ని ఆనందమయ కోశం అంటే బుద్ధిని దాటి, నీ కర్మను దాటి, నీ ప్రాణశక్తి ప్రకాశించే స్థితిని అందుకున్నప్పుడు అక్కడ నీకు ఒక మంచి ఒక నీకు నువ్వే ఒక ఆనందపడే ఒక బ్లిస్ అంటారు. దాన్ని సవికల్ప సమాధి అని చెప్పవచ్చు కొంతవరకు. అటువంటి ఆనంద స్థితి నీకు ఎంత అనుభవిస్తే అంత ప్రతి కణకణము తేజోవంతము అవడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే నీలో ఉన్న ఆనందమయ కోశాన్ని మీరు తాకనంత వరకు, మీలో ఉన్న ఆనందమయ కోశాన్ని మీరు
స్పృశించనంత వరకు మీకు ఆ బ్లిస్ అందదు. అది కూడా చెప్తున్నా. అది తాకాల, తట్టి లేపాల దాన్ని. ఆ ఆనందమయ కోశంకు ఆధారం ఏమిటి అంటే, దానికి ఆత్మ ఎవరు అంటే, ఇగో సాక్షాత్తు నీవు ఏదైతే ఆత్మసాక్షాత్కార అనుభూతి పొందిన తర్వాత అనంత కోటి సూర్యుల ప్రకాశమే నీవుగా ఉంటావు చూడు, నీ నుంచే ఆనందమయ కోశానికి ఆనందము, నీ నుంచే మనోమయ కోశానికి, నీ నుంచే ప్రాణమయ కోశానికి, నీ నుంచే ఈ స్థూల దేహానికి, పూర్తిగా అక్కడి నుంచే ఇదంతా నీవే ఈ 5 దేహాలను వాడుకొని పనిచేస్తున్నావు అనేది ఆ స్ఫురణ ఆత్మసాక్షాత్కారం కలిగితే వస్తుంది. ఇప్పుడు నేను అందులో ఉండి ఈ దేహాన్ని వాడుకొని మీకు చెప్పడం అన్నట్టు. ఇప్పుడు నేను దీన్ని వాడుకుంటున్నా, దాన్నే దేవుడి శరీరాన్ని వాడుకునడం అనేది వాడుక భాషలో అంటారు. దేవుడు అంటే ఎవరు? నీవే. అనంత కోటి సూర్యుల వెలుగుగా నీవు వెలుగొందిన తర్వాత ఇది ఇన్స్ట్రుమెంట్గా నీకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇది ఇన్స్ట్రుమెంట్గా అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి ఇదొక పరికరం అనిపిస్తుంది కదా. ఆ స్థితికి పోయినాక ఇదంతా పరికరమే. అప్పుడు నేను వాడుకుంటున్న దీన్ని. అప్పుడు ఇదేనా నేను వాడుకుంటున్నది? సర్వత్రా ఉన్న సర్వము అయిన సర్వాన్ని నేను అధిష్టానమై ఉన్న ప్రతి దాంట్లో ఉండి వాడుకోబడుతున్నది నేనే, ప్రతి వారిలో ఉండి కార్యాలు చేసుకుంటుంది నేనే అని మహాత్ములు చెప్పడానికి కారణం అది స్థితి. సర్వాతీత స్థితి, పంచకోశాతీత స్థితికి వెళ్ళిన తర్వాత తానే ఆ దేహాలను అంటకుండా ఆ యొక్క ఉండి పని చేసుకుంటూ ఉంటాడు. దాన్నే భగవంతుడు తన పని తాను చేసుకపోతున్నాడు అని అంటాడు. దాన్ని మనసుకు అంటబడదు. ఇది నేను ఆత్మచల శివలో రాశాను. మనసుకు అంటకుండానే నువ్వు నాలో వెలుగుతున్నావు, నన్ను నడిపిస్తున్నావు అని. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు స్థూల దేహ సాధన చేస్తావా, సూక్ష్మ దేహ సాధన చేస్తావా, కారణ శరీర సాధన చేస్తావా? దట్ మీన్ అన్నమయ కోశమా, ప్రాణమయ కోశమా, మనోమయ కోశమా, విజ్ఞానమయ కోశమా, ఆనందమయ కోశమా? ఈ పంచకోశ సాధనలలో ఉంటావా? పంచకోశ సాధనను దాటుతావా అంటే నన్ను అడిగితే కిందికెళ్ళి మెట్లు ఎక్కే సిద్ధాంతం కాదు మనది. పైకి వెళ్ళి వీటిని ఆపరేట్ చేసే సిద్ధాంతం, ఈ పంచకోశాలను ఆపరేట్ చేసే విద్య మనది. అప్పుడు ఎందుకు కేరింగ్ తీసుకోము? ఇది నా తయారీ. ఈ దేహాన్ని తయారు చేసింది ఎవడు? నేను. దట్ మీన్స్ రియల్ ఐ, నాట్ ఫేక్ ఐ, నాట్ ఇల్యూషన్ ఐ. మిథ్యా నేను కాదు, సత్యమైన నేనుగా. నేనుగా నేను ప్రకాశించానో అంతరంగంలో, ఆ తేజస్సు ఈ దేహాన్ని తయారు చేసుకున్నది, పంచకోశాలను తయారు చేసుకున్నది, ఈ సకల సృష్టిని తయారు చేసుకుంటూ ఉన్నది. ఆ ఒక్క తేజస్సే మీ అందరినీ తయారు చేసుకుంటుంది. దట్ మీన్ అదే నేను. అది తెలుసుకున్నప్పుడు అసలు సిసలైన ఆత్మజ్ఞాని అవుతాడు. చదివితే రాదు, పుస్తకాలు వల్ల వేసి మొత్తం చదివినా ఏం అర్థం కాదు, ఇంకా ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి. నువ్వు దాటాల్సింది ఫస్ట్ ప్రాణశక్తిని పరమాత్మ స్థానం వైపుకు ముందు తీసుకువెళ్ళిన ప్రాణశక్తిని పిట్యూటరీ గ్లాండ్కి చేర్చి, పిట్యూటరీ గ్లాండ్ అంటే సహస్రార భూమిక, పిట్యూటరీ గ్లాండ్ అంటే మన భాషలో చెప్పాలంటే అక్కడ వెళ్ళి నిశ్చలమైతే ఆనందమయ కోశ స్థితి. ఫిజికల్గా మీకు అర్థం కావాలని చెప్తున్నా, నాట్ అంటే ఎగ్జాక్ట్ అది కాదు, కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నా. సహస్రార భూమిక. అప్పుడు సహస్రార భూమిక పిట్యూటరీ గ్లాండ్ దగ్గరికి నీ యొక్క ప్రాణశక్తి పోయి అక్కడ స్థిరమైతే అక్కడి నుంచి ప్రాణ తేజస్సు ఏమవుతుందంటే, ఇక్కడ ఉంటే ప్రాణం అంటున్నాం కదా, ఇక్కడికి వెళ్తే అది మహాప్రాణశక్తిని పెంపొందించుకుంటుంది, మహాప్రాణశక్తిగా మారుతుంది. ఇది అర్థం చేసుకోండి మీరు. ఈడ ఉంటే ప్రాణం, ఇక్కడ ఉంటే మహాప్రాణం. ఈడ ఉంటే యముడికి చిక్కుతుంది. కంఠకూపంలో ప్రాణం ఉంటే ఇక్కడ ఉంటే యముడికి నీ ప్రాణాలు చిక్కవు. నువ్వు అనుకున్నప్పుడు శరీరం వదులుతావు. ఆ స్థితి రావాలంటే ఎన్నేళ్ళు సాధన చేయాలి? ఇయర్స్ టుగెదర్ సాధన చేయాలి.
మా శబరిమాత కూడా చెప్పింది అన్నది, నా ప్రాణాలు యముడి చేతికి ఇక్కవు బిడ్డ, నేను ఇక్కడ తీసుకుపోయి కూర్చుండబెడతా కాబట్టి ప్రాణము అని ఇట్లా చూపించింది. అంటే దాని అర్థమైంది అంటే ఒక్క రోజులు వచ్చింది అమ్మకు చీమలు గుట్టంగా చెదలు పట్టంగా ఈ ఈ ఈ వస్త్రాలు ఆ శరీరంకు అతుక్కపోంగా. ఆ పుస్తకాలు ఉన్నాయండి, బుక్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ బుక్స్ కూడా మనం తెప్పించినాము, అవి మీరు బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోరు. శబరిమాత దివ్య బోధామృతం ఇవన్నీ అందులో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ అమ్మ ఏనాడో చెప్పింది, అది చదువుతాం, ఆచరణ కావాలా, చదివి లాభం లేదు మనని. అది కూడా చెప్తున్నా, శబరిమాత పుస్తకమైన ఇంకొక మహాత్ముడి పుస్తకమైన మలయాళ స్వామి పుస్తకమైన చదివితే ఏం రాదు, వాళ్ళు చెప్పింది నువ్వు ఆచరించమని. తస్మాత్ యోగి భవార్జున, గీతలో కృష్ణుడు కూడా అన్నాడు, మనం యోగులం అవుతలేమే. ఒక్కటే సాధన అమ్మ జీవితాంతం చేసింది, నేను ఒకటే సాధన జీవితాంతం చేసిన. నాలో లీ సాధన, నాలో లీ సాధన, నాలో లీ సాధన, నాలో లా గురువు, నాలో లా గురువు. ఏం సాధిస్తాం? ఏం సాధించం. తీర్మానం చేసుకోవాలా, నా శరీరమును ఈ ఈ కూసుంటే ఈ బట్ట అటేతకపోవాలి శరీరానికి, అప్పుడు దొరుకుతాడు దేవుడు. బ్రహ్మరంధ్రంలో పోయి ప్రాణం నిలబెట్టాలా, అప్పుడు దొరుకుతాడు దేవుడు. అప్పుడు నీకు పంచకోశాతీత స్థితికి వెళ్ళిన స్థితిలో నీవు ఇతరుల పంచకోశాలకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేనున్నా ఇంకా నేను 100% దృష్టి పెట్టాను. ఎందుకంటే నేను దృష్టి పెడితే వీళ్ళు సాధన రచన గురువుగారు నాకు నీళ్ళు ఇయ్యండ్రి, నాకు పాలు ఇయ్యండ్రి, నాకు పండి ఇయ్యండ్రి, విభూతి ఇయ్యండ్రి, ఇదే లొల్లి. ఈ మధ్యన అసలు అది కూడా చేతి కూడా పెట్టుడు పని, హస్తదీక్ష కూడా బంద్ చేసిన, ఓన్లీ సంకల్ప దీక్ష. అట్లా తయారైపోయింది. ఎందుకంటే అది వేస్ట్ చేసుకుంటున్నారు, నాకు తెలుస్తున్నది. అంటే సోమరులు అయిపోతున్నారు శిష్యులు. మరి గురువుగారు ఇంత వజ్రమే నీ లోపల ఉన్నదని చెబితే వజ్రాన్ని నేను సాధించుకున్నందుకు గురువుగారు సహాయం చేస్తారు అనరు. నువ్వే వజ్రం అయిపోయాడు. కాదు, నాకు ఈ పూటకైతే ఒక వజ్రమి నీ దగ్గర ఉన్నది కదా, బాగున్నాయి కదా ఒకటి, ఇట్లా వంచుకుంటూ పోతారు. సోమరులు అవుతారు, నెలలు మోసం చేసినట్టు అవుతారు. అందుకే అంటే నేను అనేది ఇతరుల కంటే మనం దుకాణం పెట్టమని కాదు, మీ ఇంటోళ్ళకు, నీ కొడుకుకు, నీ బిడ్డకు, నీ కుటుంబానికి. ఆ కుటుంబంలో నేను అన్న కదా భోగము, కుటుంబంలో కూడా శాంతి, కుటుంబంలో కూడా ఆరోగ్యము, నీకు ఆరోగ్యము, నీకు సౌశీల్యము, ఇవన్నీ రావాలంటే నీవు ఈ స్థితికి వెళ్ళిన తర్వాత ఇతరులలో పంచకోశాలలో ఎక్కడ రోగం ఉన్నది, అది మనసు రోగమా, ఇప్పుడు వస్తుంది విద్య మీకు. మహాప్రాణ విద్యను మీరు ఇక్కడికి ముందు చేరడం అయిన తర్వాత ఇవన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు నేను ఎందుకు నేను పంచకోశ జ్ఞానం ముందు చెప్పలేదు అంటే, ముందు మీరు నేను చెప్తూనే ఉన్నా 6 నెలలు అయితే ఏం రాయ మంచిగా ఇక్కడ ఏరితే నేను ఇంకా మీకు ఎన్నో చెప్తాను, మొదటికెళ్ళి చెప్తున్నా చిరంజీవి. ఇంకా చెప్పేటి ఎన్నో ఉన్నాయి, కాకపోతే ఇవి ముందు చెప్తే అది అర్థం కాదు. మీరు ఆ స్థితికి పోయిన తర్వాత నాయన నువ్వు ఈ స్థితికి ఏరుకున్నావు, నెక్స్ట్ ఎవరికన్నా నీకు కానీ మీ ఇంటి వాళ్ళకి రోగం వస్తే ఇట్లా చెయ్యు అని ఒక సంజీవని విద్య నేర్పిస్తా. నువ్వు ఇళ్ళనే పడి వ్యాపారం మర్చిపోతున్నావు, ఇగో ఈ శక్తిని ఇన్ని రోజులు ఇట్లా ఇంతకాలం పాటు రోజు వేస్తూ ఉండు, అది నీకు వచ్చేస్తుంది. శాంభవి ఇక అన్నీ మంచిగా ఉన్నాయి, నిండారుగా ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా అయింది, ఇక నువ్వు ఇవన్నీ బంద్ చేసి అతీత స్థితి అయ్యి, అది అతీతం సాధన. అంటే సర్వానికి అతీతం, సర్వత్రా నువ్వే ఉండే సాధన. ఇప్పుడు నేను అతీత సాధనలో ఉన్నా. అతీత సాధనలో వచ్చి కిందికి దించి గురువుగారు నాకు నీళ్ళు ఇయ్యండి నేను కిందికి దిగాలి. అది అతీత సాధన అంటే మీ అందరి యందు పరివ్యాపకత్వం ఉన్న స్థితి. అది పరివ్యాపకత్వం ఉండేలాగా ఉండే సాధన. మీ అందరంటే సర్వత్రా, వాట్ నాట్, మైండ్ లెవెల్ కాదు, అది సోల్ లెవెల్. మళ్ళీ మనసులో ఏమున్నది నాకు చెప్పమని అవన్నీ శాతగావు నాకు. ఎందుకు చెప్పాలన్నా, నువ్వు మనసును దాటిన స్థితిలో ఎదుటోడు మైండ్ను నువ్వు చదవలేవు. అవన్నీ పిచ్చి విద్యలు. అండ్ ఆల్సో ఇట్స్ క్రైమ్ ఆల్సో. ఎదుటోడి మైండ్ తెలుసా మీకు? అది ఇట్స్ ఎ క్రైమ్. ఎదుటోడి మనసులో భగవంతుడే జోరడు, ఎదుటోడి మనసులో మాటలు చెప్పడం అనేది క్షుద్ర విద్య. అది సిద్ధ విద్య, ఆత్మ విద్య అంటే ఏంది? సర్వత్రా ఉన్న నీవే ఆత్మవైపోయినాక మనసు లేని స్థితిలో ఎదుటోడి మాటలు ఏం తెలుస్తాయి నీకు? మాటలు తెలుస్తున్నాయంటే నీ మనసు పనిచేస్తుందని లెక్క. అది మనోవిద్యలు అవన్నీ.
డోంట్ ప్రాక్టీస్ దట్ కైండ్ ఆఫ్ విద్యలు. ఎందుకంటే మనిషిని అవి బలి పశువులను చేస్తాయి. నేను చెప్తున్నా, నీవు మనసుకు అతీతంగా, బుద్ధికి అతీతంగా, సర్వానికి అతీతంగా నీవే దైవమై వెలుగొందే దివ్యమైన స్థితిని పొందుమని. అహం బ్రహ్మాస్మి చైతన్యం వినా కించిత్ నాస్తి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవి ఏం మహావాక్యాలు? వీటిని ఎందుకన్నారు మహావాక్యము? మహావాక్యాల ఆచరణ, అంతరార్థపు ఆచరణ నీకు మహాప్రాణ విద్య స్థితితోని వస్తుంది. మహావాక్యాల యొక్క పూర్తి అనుభూతి మహాప్రాణ విద్యతో మీరు ఆ స్థితికి వెళ్ళి నిశ్చల స్థితి పొందిన తర్వాత మీరు ఒకరి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి రోగం వచ్చింది ఇంట్లో, వాళ్ళు సాధకులు కాదు పాపం, కానీ నువ్వైతే సాధకుడు, మరి నీ శక్తి వాళ్ళకి పని చేయాలా. అప్పుడు ఏం చేయాలా? వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ పెయిన్ వచ్చింది, ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గుతలేదు, అంటే కోర్సు వాడినరు తగ్గుతలేదు. అంటే దాని అర్థం ఏంది అంటే, మీకు ఒక సూచన చెప్తున్నా, అందరు వినాలి ఇది. ఎవరికైనా ఒక రోగం వచ్చి కనీసము నెల లోపల తగ్గకపోయి ఉంటే, ఒక కోర్సు వాడినంటే, ఒక 20 రోజుల కోర్సు వాడిన ఆయన నెలవాడు, కొన్నిటికి 2 నెలల కోర్సులు కూడా ఇస్తారు డాక్టర్లు. అట్లా కోర్సు వాడినా కానీ అరే ఎందుకు తగ్గలే, కోర్సు వాడినా కానీ ఇంకేమైనా మందులు మారుద్దామా ఏందని డాక్టర్ ఆలోచించిండంటే మీరు ఆలోచించాలా. ఎందుకు? ఇది సూక్ష్మ శరీరంకు సంబంధించిన వ్యాధేమో, నాట్ ఫర్ ఫిజికల్. అంటే అన్నమయ కోశము స్థూల దేహానికి సంబంధించిన రోగం కాదు. అర్థమైందా? స్థూల దేహానికి సంబంధించిన రోగం కాదు ఇది. స్థూల దేహ సంబంధిత రోగాలు ఔషధానికి లొంగుతాయి. మరి ఎక్కడున్నది ఇది? ఓహో, సూక్ష్మ శరీరంకు సంబంధించిందేమో. అప్పుడు సూక్ష్మ శరీరంకు సంబంధించిన రోగాలు కూడా, అంటే సూక్ష్మ శరీరములో నుంచి అది బయటకు వచ్చింది. ఇప్పుడు జలుబు, దగ్గు, సర్ది, తుమ్ము, ఈ కడుపు నొప్పి, ఇండైజెషన్ ప్రాబ్లం, ఇవన్నీ ఏంటంటే ఫుడ్ పడకపోయినా ఇవన్నీ స్థూల దేహానికి సంబంధించి టకటకటక వస్తాయి. సీజనల్ ఫ్లూ, మలేరియా, ఇటువంటి అవి వస్తాయి పోతాయి. అది సూక్ష్మ శరీరంకు సంబంధించిన వ్యాధి కాదు. సూక్ష్మ శరీరంకి వెళ్ళి కొన్ని ఉన్నాయనుకో, అవి తగ్గవు. అవి అప్పుడు ఏం చేయాలా? మీ యొక్క ప్రాణ తేజస్సును వాళ్ళకు పంపడం ద్వారా పోతుంది. అంటే మీ కోశంలో మీరు ప్రసరింపజేసుకోవడం, ఎదుటోళ్లకు ప్రసరింపజేయడం, ఈ 2 జరుగుతాయి దీంతో. నువ్వు బాగుపడతావు, ఇతరులు బాగుపడతావు. వాళ్ళ కర్మ నీకు అంటుకోదు. మహాప్రాణ విద్య ఇక్కడికి రీచ్ అయ్యి, ఎవరి ప్రాణశక్తి ఇక్కడికి రీచ్ అయ్యి వాళ్ళ నుంచి హీలింగ్ ప్రక్రియ జరుగుతుందో వాడి కర్మ వీడికి అంటదు. ఇదే రహస్యం. ఎందుకంటే వీడి ప్రాణశక్తి బాగుంటుంది. నేను చెప్పిన మిమ్మల్ని మంచి హీలర్స్ని చేస్తానయ్యా అని చెప్పిన, ఓపికలు లేవు మనుషులకు. ఓపికలు ఎక్కడున్నాయి? సాధన మన గురువుగారు 6 నెలలు చేసినా మీరు చెప్పారు కదా అని ఒక్కళ్ళు నా ముందడికి వచ్చి కూర్చోరు, ఒక చిరంజీవి తప్ప. కూర్చొని చెక్ చేయించుకోరు. గురువుగారు మీరు పరీక్షించండి, నాది ఏడాదికి వచ్చింది, ఏం నాడి కొట్టుకుంటుందా లేదా, బ్రహ్మనాడి ఏమన్నా యాక్టివేట్ అయిందా లేదా, ఇంకో అట్లనే ఉన్నదా, మరి ఏం లోపం ఏందో అప్పుడు నాకు గమనిస్తాను. కరెక్ట్ ఎన్ని గంటలు చేసినావు రోజు? 2 గంటలు చేసిన. 2 గంటలు 6 నెలల పాటు చేస్తే మీ బ్రహ్మనాడి యాక్టివేట్ అవ్వడం కాదు, గిట్ల ఉంటుంది. చన్ 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 ఉంటుంది, లేకపోతే గిట్లు ఉంటుంది. ఇంతే. ఇట్లా ఉంటే మీది మంచిగా ఉన్నట్టు. బ్రహ్మనాడి ఇక్కడ మేము ఇప్పుడు నేను ఎందుకు ప్రతిసారి ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ శక్తి ఎందుకు ఇస్తుంటే అంటే, నాకు వాళ్ళ నాడి ఇంకొంచెం యాక్టివేట్ అవ్వడానికి యూజ్ అవుతుందని ఇస్తుంటే. ఇప్పుడు బంద్ చేసిన అది కూడా. వీళ్ళు అసలు సాధన ఎత్తలేరు, ఊరికే గురువుగారు శక్తి ఇస్తున్నారు, జంప్ అవుతున్నారు అంతే. 2 నెలల దాకా కనిపిస్తలేరు మళ్ళీ. అందుకే ఏం చేస్తున్నారంటే, మీ సాధన మీ వెంట, మీకు బ్రహ్మనాడి యాక్టివేషన్ బట్టి మీకు హీలింగ్ కెపాసిటీ వస్తుంది. ఇదో రహస్యం చెప్తున్నాం మీకు. మేము మా కుటుంబంకు మేము హీల్ చేసుకోవాలి. హీల్ అంటే ఏంది? శుభంకరంగా మార్చుకోవడం.
ఎందుకు చెప్పాలనా, మీరు ఆ తేజస్సుకు వెళ్ళిన తర్వాత నేను చేస్తున్నానని అహం అనేది మీకు రాదు. ఇప్పుడు నేను 1,00,000 మందికి హీల్ చేయను, నా శక్తి గింత పోదు, ఎవడి కర్మ నాకు ఇంత అంటుకోదు. ఏదైనా అంటుకున్నా కానీ టక్కన వెళ్ళిపోతాయి. ఒక 2-3 రోజులు నేను నా సాధన నేను చేసుకుంటే మొత్తం క్లీన్ అవుతుంది. 1,00,000 మందికి నేను ఇచ్చినా కానీ చెప్తున్నా మీకు. నెక్స్ట్ మీరు చూస్తారు, నేను ఎందుకు ఊరికే మళ్ళీ ఈ రోగాలు వచ్చి నా ముందర కూర్చుంటారని నేను ఇవన్నీ బయట పెడతలేను. కానీ ఇట్లా సెషన్స్, హీలింగ్ సెషన్స్ పెడితే 3-4 రోజులు మీరు రిపోర్ట్లు పట్టుకొని రండి. మళ్ళీ 4 రోజుల సెషన్ అయినా మళ్ళీ పోయి కొలుసుకోండి. మీకు ఆ రిపోర్ట్లు నార్మల్ ఉంటాయి. అది ఏ రిపోర్ట్ అన్నా కానీ ఛాలెంజ్ చేస్తాను నేను మీ అందరికీ. నెక్స్ట్ హీలింగ్ సెషన్స్ పెట్టబోతున్నాను నేను. రిపోర్ట్లు పట్టుకరాలా, ఏడా ల్యాబొరేటరీ ఉంటాయి కదా పాత, ఏమంటారు దాన్ని, మంచి పేరు ఉంటుంది, ఏ ఎంఆర్ఐ కాదు, డయాగ్నిస్, రైట్. డయాగ్నిసిస్ అంటారు కదా మనం మెడిసిన్ వర్డ్. ఆ డయాగ్నిసిస్ చేస్తే మీకు ఏమవుతుందంటే రిపోర్ట్ ఇస్తారు, నీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేకపోతే లివర్లో డ్యామేజ్ ఉన్నది, హార్ట్లో హోల్ ఉన్నది, ఇంకేదో చెప్తారు కదా, ఈడ గ్యాప్ ఉన్నది, ఆడ గ్యాప్ ఉన్నది, నరాలు వీక్ ఉన్నాయి అని ఏదో చెప్తారు. 4-5 రోజుల సెషన్ కంటిన్యూ 8 గంటల పాటు ఉంటుంది. ఏం లేదు ఇక వాళ్ళకి ఎనర్జీ ఇచ్చుడు, వాళ్ళు ధ్యానం చేసుడు. 5 రోజుల తర్వాత రిపోర్ట్లు తీసుకుంటే ఈ రిపోర్ట్లు నీయేనా బాబా అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేను ఈ రూట్లకు రాకముందు, అంటే నన్ను నేను పరీక్షించుకుందే నేను ఒక బయటకు ప్రచారంకి రాలే. నేను దైవాదేశం వచ్చి నువ్వు చెయ్యాలా అన్నా కానీ నాకంత సీన్ ఉందో లేదో అని ముందు నాకు ఎట్లా అనుకుంటే అట్లా నాకు రిజల్ట్స్, రిపోర్ట్స్ వచ్చినాయి. ఇట్లా కూర్చున్న పెడుతుంటే మీకు నాతో 4 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ రవలి వాళ్ళు ఎందుకు సేవలు చేస్తారు, ఆమె ఎక్కడ వచ్చి సేవలు చేయాలి, ఎందుకు వాళ్ళన్నీ చూసిండ్రు, వాళ్ళు ప్రత్యక్షంగా చూసిండ్రు. ఆ రిపోర్ట్స్ కానీ చేంజ్ ఓవర్స్ కానీ హీలింగ్ సెషన్స్ పెడితే ఇట్లా వెళ్ళిపోతుండే. ఆన్ మెడికల్ రిపోర్ట్ ప్రకారం వెళ్తుంటే నేను అపనమ్మకము, మూఢనమ్మకాల ప్రకారం కాదు, ఒక వర్త్ఫుల్గా వెళ్తుంటే మేము. ఆరా వాళ్ళ యొక్క ఇంక్రీజ్ అవ్వడం కానీ ఇవన్నీ ఎన్నో. ఇంకా ఆరా అనేది ఇంకా నా దృష్టిలో అది గొప్పదే. కానీ ఇప్పుడు జనాలకు ఇటువంటి మెడికల్ టర్మినాలజీ ప్రకారం చెప్తేనే ఎక్కువ ఉన్నదని మేము అవన్నీ నేను ప్రూవ్ చేసుకున్నా. కానీ అదే కోసం వస్తారని నేను ఇవన్నీ చెప్పలే. ముందు మహాప్రాణ విద్య బాగా చేయండి, నేను చేయడం కాదు, మీతోని నేను చేపిస్తా. నేను అంటున్నా కదా, మీతో నేను చేపిస్తా, మీ ఇంటి వాళ్ళకు, బయట వాళ్ళకి ఏపియా. అర్థమైందా? మీరు సరిగ్గా మహాప్రాణ విద్య 2 గంటలు 6 నెలలు చేయండి. 6 నెలలు చేసి గురువుగారు నేను గురువు ఆజ్ఞ పాలన చేసినాను, 2 గంటలు చేశాను అని మీరు నా దగ్గర వచ్చి కూర్చుంటే నేను పరీక్షించి నేను వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉంటా. నెక్స్ట్ ఇది నీ లోపల ఇట్లా సప్లై చేసుకో. నెక్స్ట్ మీ ఇంటిలోకి వచ్చిందాక ఈ ప్రకారం చేయాలి. 3 నెలల గ్యాప్తో అట్లా చేపిస్తా. మంచి మాస్టర్ని చేయాలా మిమ్మల్ని, మంచి ఒక క్వాలిఫైడ్గా, ఊరికే పేరు పెట్టుకునే మాస్టర్లు కాదు. ఇంకా సవాలు విసిరితే కూడా సై అన్నట్టు ఉండాలా మీరు. మీకు కొన్ని రోజుల లైవ్లో కూడా కొన్ని చూపించేది. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా మహాప్రాణ విద్య యొక్క నిష్ఠా స్థితి ఉంటే ప్రాణగతిని ఎట్లా ట్రాన్స్మిషన్ చేయొచ్చు మీకు లాస్ కాకుండా, అప్పుడు ఎంటదంటే జబ్కా జబ్ ఎట్లా హీల్ అవుతుంది అనేది నేను ఇవి మేము ప్రాక్టికల్గా మనం నిరూపిస్తే లోకానికి అప్పుడు తెలుస్తుంది. ఏదో ఇంతేనా, ఇదే పనా అన్నట్టున్నది. ఇంకేం పని చేస్తాం, ఇంకేం కావాలా మీకు? మీ ప్రాణశక్తితో మీరు ఉండడం అనేది కూడా మీకు చిన్నగా అనిపిస్తే అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టు. ఇంకేదో విద్యల కోసమే బాగుతున్నారు, ఇంకేదో ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఈ కొత్తగా గురువుగారు మీరు ఆకాశిక్ రికార్డ్స్ నేర్పుతారా? ఫోన్లు అవేం రికార్డ్స్ బాబు, నాకు తెలియని చెప్పిన. నాకు దేవుడు తప్ప ఏం తెలియదయ్యా, దేవుళ్ళు ఇవన్నీ లేవు, ఏ గ్రంథాల్లో కనిపించలేదు నాకు ఇప్పటిదాకా. ఇవన్నీ ఫారెన్ లాంగ్వేజెస్. నేను అదే చెప్తున్నాను. అనేది ఏంటంటే మీకు వజ్రం ఉన్నప్పుడు వజ్రాన్ని వదిలి మీరు ఏం చేస్తున్నారంటే గాజు పెంకులను పట్టుకోండి. నేను అంట కదా, మీరు ఎటన్నా తిరగండి, నేను చెప్పిన విద్య సాటి లేనిదని మీ అంతరాత్మ కన్నా 10 ఏళ్ళకి తెలుసుకుంటారని చెప్పిన మొదలే. నేను అందుకే నో కాంప్రమైజ్. నేను ఎవరికి బతిమిలాడు వస్తే చూస్తా, పోతే చూస్తా. మంచి పని బాబు, పోయినరా పని, మంచి పని, వచ్చినరా మంచి పని, వాళ్ళకు మంచిది, పోయినరా నాకు మంచిది. ఎందుకు ఒకళ్ళ భారం తగ్గింది.
కాబట్టి దైవశక్తి యొక్క ప్రకరణం అనేది మీరు మహాప్రాణ విద్యలనే ఇంత చూస్తే ఆత్మస్థితికి వెళ్తే ఇంకెట్లుంటుంది దాని యొక్క పరివ్యాపకత చెప్పండి. ఇప్పుడు ఇక చెప్తే మళ్ళీ అందరూ వాటర్ బాటిల్ పట్టుకొస్తారు. ఇప్పుడు ఎవరైనా రోగం ఉందనుకో అదేదో వాటర్ తీసుకొచ్చి ఇస్తారు. నేను ఏం సంకల్పం నేనేమో అభిమంత్రించా, నాది మంత్రసిద్ధి కాదు, నాది ఆత్మసిద్ధి. డైరెక్ట్ ఆత్మప్రకాశాన్ని నేను నింపిస్తా కాబట్టి అలా టక్కన తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతున్నది అంటే నాకున్న సిద్ధి ఆత్మసిద్ధి, అది బ్రహ్మసిద్ధి, అది కోట్లల్లో ఒకరికి కూడా ఉండదు. అటువంటి సిద్ధి ఉన్న వాళ్ళు కనిపించారు మీకు ఎవరైనా ఇన్ని చూస్తారు. నేను ఆత్మసిద్ధి కలిగిన వాడిని ఏ ఒక్కరిని చెప్తారా? ఎక్కడ నిన్నరా? ఆత్మ తేజస్సు ముందాట సర్వము బలాదుర్. ఆత్మ తేజస్సు సర్వానికి ఆధారం. రెండు ఉంటాయి, అన్ని దాని ప్రకాశంలోనే జరుగుతాయి. అందుకే ఆత్మ తేజోమయ స్థితి నీలో పెరగాలంటే నీ యొక్క ప్రాణగమనం పంచకోశాతీతంగా వెళ్ళాలి. అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది అంటున్నారు గురువుగారు శ్వాస మీద ధ్యాస మంచిది కాదని. ఎవరు చెప్పి నేను అన్నానా? ఇదో ప్రచారం. నేను మంచిది కాదని ఎప్పుడు అన్నా? నీ లక్ష్యం ఏమిటి? స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, ఆత్మసిద్ధే అని అడుగుతా. నాకు ఆత్మసిద్ధే. ఆత్మసిద్ధే నీ లక్ష్యమైతే నీ శ్వాస గమనం కంఠము నుంచి ఉండాలా, ముక్కు నుంచి ఉండొద్దు. నీ ఫస్ట్ నేను అడుగుతా, నీకేం కావాలి? గురువుగారు నేను ఆత్మసిద్ధుని కావాలి, నేను జనన మరణ చక్రాన్ని దాటాలి, నా యొక్క చివరి ప్రాణం మోక్ష ద్వారం గుండా పోవాలంటే ఇక నీకు వేరే దిక్కు లేదు. ఈ ప్రపంచంలో ఏ విద్య లేదు. ఇక ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇది జీవ బ్రహ్మైక్యతను సాధించుకోవాలని ఎవ్వరు చూసినా వాళ్ళ ప్రాణగమనం అంగిలి ద్వారా జరగాలి. కంఠకూపము ద్వారా నువ్వు ఎగబాకిస్తే బ్రహ్మస్థానం చేరుతుంది. మరి ముక్కు ద్వారా వీల్చే గాలి దేనికి చేరుతుందంటే నీ మనోశరీరానికి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనోమయ కోశానికి, అన్నమయ కోశానికి మాత్రమే పోతుంది ముక్కు ద్వారా వీల్చేది. అందుకే ఈ ధ్యానం చేసే వాళ్ళంతా మన ప్రశాంతత గురించి మనసు చాలా ఎందుకో ఈ రోజంతా చాలా కొత్తగా ఆనందంగా అన్నట్టుగా ఇట్లా భుజాలు ఒప్పుకుంటుంటారు. ఏమో ఈరోజు నేను 10 నిమిషాలు చేశాను అన్నట్టు ఒక ఫారెన్ లాంగ్వేజ్లో మాట్లాడేస్తారు. అది నాకు కూడా అర్థం కాదు ఎందుకంటారు అట్లని. అంటే మనసు ప్రశాంతత ఒక మంచి సాంగిని వస్తుంది కదా. ఒత్తిడి నివారణకు ఏం లేదు, ఒక గట్టిగా పాట పెట్టి ఆ పాటతో గట్టిగా పాడితే చాలు మీకు మనశ్శాంతి కలుగుతుంది. నేను అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఎప్పుడైనా. అది ఏ పాట అన్నా కానీ, సినిమా పాట అయినా సరే. నేను కార్లో పాటలు పెట్టుకుంటా పోయేటప్పుడు, ఏదో సినిమా పాట పెట్టుకుంటా, దాంతోపాటు నేను కూడా పాడతా. పాటతో పాటు నేను కూడా ఉల్లాసంగా పాడతా. ఎంత ప్రశాంతంగా ఉంటా అంటే ఒక పూర్తి స్థాయి యాక్టివేషన్ అయిపోతాం. దానికి ఈ ధ్యానంతో నాకేదో మంచిగా ఒక 10 నిమిషాలు చేస్తే బ్రెయిన్ అంతా ప్రశాంతంగా ఉంటుందని రోజు చేస్తా అనే వాళ్ళు ఎందరో ఉంటారు. వీళ్లకు మనసు కోణంలో మనసు ఒత్తిడి దాటాలా, నా యొక్క రోగాలు పోవాలి, స్థూల శరీరంలో ఉన్నాయి అనే వాళ్లకు నీకు శ్వాస మీద ధ్యాస వనికొస్తుంది. అంటే ముక్కుతో ధ్యాస, శ్వాస మీద ధ్యాస అంగిలి ద్వారా జరగాలి. నేను అనేది అది అంగిలి ద్వారా శ్వాస మీద ధ్యాస, శ్వాసతో ధ్యాస. మీకు అర్థమైందా? అంగిలి ద్వారా వీల్చే శ్వాసతో నువ్వు ఎప్పుడైతే ధ్యాస పెడతావో అప్పుడు నీకు మోక్ష ద్వారం చేరుకుంటావు. ముక్కుతో చేసే శ్వాస అన్నమయ మనోమయ శరీరాలకు మాత్రమే చేరుతుంది. దీని మీద నేను ఏ వాదానికైనా రెడీ. ఇది నేనన్న మాట కాదు, సర్వ మహాత్ములు ముక్తకంఠముతో. ఇప్పుడు జీవబ్రహ్మైక్య రాజయోగ సారామృతం రెఫరెన్స్ చూపిస్తా, నేను శబరిమాత రెఫరెన్స్ చూపిస్తా. చాలా ఎందరు మహాత్ములు నా అనుభవం చెప్తా, కఠోపనిషత్ అనుభవం చెప్తా, 100 ప్రమాణాలు చెప్తా. మోక్ష ద్వారం చేరాలి అంటే శ్వాస గమనం అంగిలితో జరగాలి. నేను ముక్కు ద్వారా సాధన చేసిన వాడినే, కానీ ముక్కు ద్వారా చేసినన్ని రోజులు, ముక్కు ద్వారా ఎన్నేళ్ళు చేసిన తెలుసా? సుమారు 10 సంవత్సరాలు చేసిన. ఎప్పుడు? జీవబ్రహ్మైక్య రాజయోగ సారామృతం అనే గ్రంథం చదివి నేను ముక్కు ద్వారానే సాధన, అంగిలి ద్వారా లేదు. అంగిలి ద్వారా ఎప్పుడైనా చెప్పన్నా? మా శబరిమాత పుణ్యం అని అంగిలి ద్వారా స్టార్ట్ అయింది. చప్పట్లు కొట్టండి.
అప్పుడు స్టార్ట్ అయితే బ్రహ్మస్థానం రీచ్ అయింది. అప్పటిదాకా రీచ్ కాలే నాకు. ఇట్స్ ఎ ప్రామిస్గా చెప్తున్నా నేను. నన్ను సాధనకు దింపింది జీవబ్రహ్మైక్య రాజయోగ సారామృతం అనే గ్రంథం, శివరాజయోగ సాధన, సోహం సాధననే. అందుకే నేను ఆత్మసాక్షాత్కార అనుభూతి పాటలో రాసినది. సోహమంటూ శ్వాసతో జపించితే తెలిసెను, హంసతో నా మనసును నిత్యముంచిన కలిసెను. బా, హంసతో నా మనసు నిత్యం ఉంచితే ఆ కుండల్ని పోయి ఇక్కడ కలిసింది. సోహం అంటూ జపించాను. ఇది శివరాజయోగ సాధన యాజ్ పర్ జీవ బ్రహ్మైక్య ఉపదేశం నాకు. కడప గడికోట సచ్చిదానంద స్వామి దాంట్లో చెప్పినటువంటి రహస్యం. నేను అది తరోగా చేశాను. మారిందేంది? సోహమే ఉంది. కానీ సోహం భావేన హంస త్రూ అంగిలి బై శబరిమాత, అంగిలి ద్వారా పోవాలనేది శబరిమాత నాకు గ్రంథంలో చూసి నేను సాధన చేస్తే అది ఇక్కడ చేరితే అరే రే 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 అంటే అది కరెక్టా? అది కరెక్టే. కానీ బ్రహ్మరంధ్రం చేరాలంటే మాత్రం అది సరిపోదు, ఇది కావాలి. అందుకే నీ లక్ష్యం ఏం కావాలి? నీకు లక్ష్యం బ్రహ్మస్థానం చేరడం, మోక్షద్వారం గుండా ప్రాణం బయటకు వెళ్ళడం, చివరి శ్వాస, లేదా బ్రహ్మస్థానంలో ప్రాణశక్తిని నిలిపి నువ్వు తేజోమయంగా వెలుగొందడం, ఇవన్నీ బై అంగిలి. అంతకుముందు నేను 10 ఏళ్ళు చేసిన, నేనే చేసిన అని చెప్తున్నా కదా. నాకు సిద్ధి అప్పుడే కలిగింది, హంససిద్ధి. బట్ నాట్ ఫ్రమ్ థ్రోట్, ఓన్లీ నోస్. హంససిద్ధి ఎప్పుడు నిరంతరం గుర్తుకు వస్తున్నా, సోహం 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 అని ధ్వనిస్తున్నా, ఆత్మానుభూతి కలగలేదు. ఇది పోయి ఇక్కడ కలవలేదు. ఇది అలవాటైంది అయితేనే అది పోయి అక్కడ కలిసింది. ఏది? కుండలి శక్తి మూలాధారం నుంచి మేల్కొని సహస్రారంలో లయము, అంగిలి ద్వారా శ్వాస ప్రాణగతి ఇక్కడ రీచ్ అయితే మార్గం సుషుమ్న క్లియర్ అయింది, కుండలి మాత లేచింది. ఈ ఘనత సిద్ధి కలగడానికి గడికోట స్వామి గ్రంథం కారణము. నా యొక్క శ్వాస గమనాన్నే మార్చిన ఘనత శబరిమాతది. మరి శబరిమాత వారేమన్నా నా ముందటుండి చెప్పినరా? కాదు. మహాత్ముడు అంటే వాళ్ళ తదనంతరం వాళ్ళు గ్రంథ రూపంలో, వచన రూపంలోనే ప్రయాణిస్తారట. ఆ వచన రూపంలో రాసిన మరెవరు కాదు, ఇక్కడనే ఉన్నారు శ్రీ ఎర్రం శంకర్ గారు. వారు రాసిన గ్రంథం చదివే నేను అది పట్టుకున్నా. ఇక్కడనే ఉన్నారు రాసిన. సో ఇవి అంత ఎందుకు చెప్తున్నా? మీకు గ్రంథాలలో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది, అరే ఇది వజ్రం లాంటి విద్యనే. మరి మేము మొదలే 2 ఏళ్ల క్రితం 1.5 ఏళ్ళ తీసుకున్నాం. కొంచెం అటు ఇటు అయినాం కానీ పర్వాలేదు, ఇప్పటి నుంచి అలా మంచిగా చేస్తాం అని అనుకుంటారు ఇక. కాబట్టి విద్యలు ఎవి తప్పు కాదండి. నేనంటే శ్వాస విద్య కరెక్టే, ప్రాణ విద్య కరెక్టే. బట్ నీ లక్ష్యం ఏంటి ఫస్ట్ తెలుసుకో. గురువుగారు నాకు మనసు, నాకు అన్నమయ శరీరం అంటే ఫిజికల్ బాడీ, హాస్టల్ బాడీ బాగుంటే చాలండి. బాబు నీకు అంగిలి ద్వారా అవసరం లేదు, జస్ట్ శ్వాస ముక్కు ద్వారా తీసుకుంటూ మంచిగా గట్టిగా ప్రయత్నం చేయి, మొత్తానికి అదైనా కానీ అని చెప్తా. గురువుగారు నాకు ఆత్మ సాక్షాత్కారము, కుండలిని శక్తి పోయి ఇక్కడ రీచ్ కావాలా, లయం కావాలంటే వేరే దిక్కు లేదు నాయన. సుషుమ్న గొట్టము ఇక్కడ నుంచి ఊదంది. ఎక్కడి నుంచి? కంఠకూపము నుంచి ప్రెస్ చేయండి, కంఠకూపాన్ని మర్దన చేయండి, ఆంతరంగిక అంగిలి ద్వారా తీసుకుంది, సాఫ్ట్ ప్యాలెట్ గుండా తీసుకుంది. అది పైకి పోవడానికి మార్గం లేదు. మార్గం లేనప్పుడు ఎవరేం చేస్తారు అనేనంట. ఇది నా అనుభవం మాట. నీ లెక్కనే నేను 10 ఏళ్ళు చేశాను సాధన ముక్కుతోనే. కానీ నువ్వు కూడా నా లెక్క మార్గం మార్చి చూడు, అంటే గమనం, దాని యొక్క విధానం మార్చి చూడు. నీకు కూడా నాలాగనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది, నీకు కూడా ఆ యొక్క పట్టు దొరుకుతుందని నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి పంచకోశ అతీత స్థితికి మీరు వెళ్ళాలా?